శ్రీకాకుళంలో నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో 4 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాజేయాలి అన్న భారీ కుట్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూ కబ్జా ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్లతో పాటు మొత్తం 13 మంది పైన శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసులో తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ A5గా, తమ్మినేని సీతారాం A6గా, ఆయన భార్య A7గా ఉన్నారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఎస్పీ. గోవిందరాజుల యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇందులో ఫ్రాడ్ ఏంటంటే, ఈ అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే, అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నారు. తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. 2022లో శ్రీకాకుళం చాపురం పంచాయతీ పరిధిలోని శ్రీ సత్యసాయి నగర్ లేఅవుట్లోని 900 గజాల స్థలాన్ని తమ్మినేని కుమారుడు తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ స్థలం అసలు యజమాని ఆంధ్రవరపు గోవిందరాజులు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివసిస్తున్న కారణంగా ఆ స్థలం చాలా కాలంగా ఖాళీ ఉండడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు ముందస్తు ప్లాన్ ప్రకారం అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని కుట్ర చేశారు. ఈ భూ కబ్జా కుట్రలో భాగంగా ఆ ఖాళీ స్థలానికి సంబంధించిన యజమాని అందవరపు గోవిందరాజులు. అయితే ఆయన పేరు మీద ఉన్న అసలు లింక్ డాక్యుమెంట్లను సేకరించిన నిందితులు గోవిందరాజులు మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. గోవిందరాజులకి ఒక కుమార్తె మాత్రమే ఉందని, ఒడిశాలోని జైపూర్కు చెందిన అడబాల రజని అనే మహిళని నకిలీ వారసురాలిగా చూపించి నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ని సృష్టించారు నిందితులు. రజని పేరుతో ఆధార్ కార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత స్థలాన్ని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్కి అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ మొత్తం వ్యవహారంలో రియల్ ఎస్టేట్ మీడియేటర్, మాజీ హోంగార్డ్ త్రినాథ్ అనే వ్యక్తి సహకారంతో తెలుగు సతీష్ అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించాడు. ఈ కేసులో ప్రధానంగా నకిలీ వారసురాలు అడబాల రజని, ఆమె అల్లుడు సాలిపల్లి లక్ష్మణరావు, తెలుగు సతీష్, తప్పుడు లావాదేవీకి సాక్షులుగా వ్యవహరించిన ఉపేందర్, గోపి, సాంబమూర్తి, ఉపేంద్రతో పాటు డాక్యుమెంట్ రైటర్ కోనా పెద్దిరాజుని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కుట్రలో తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు, ఇతర నిందితులతో కుమ్మక్కై దురుద్దేశపూర్వకంగా తప్పుడు నకిలీ పత్రాల్ని సృష్టించి ఖాళీ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. ఆధార్ కార్డులో రజనీ అని రాపించుకొని ఈ రజనీ అన్న వ్యక్తే అందవరపు రజనీ అని చెప్పేసి ఆధార్ కార్డుని పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన పాన్ కార్డు వెరిఫికేషన్ తీసుకోలేదు, ఫామ్ 60 తీసుకోలేదు. అలానే మనకి అగ్రిమెంట్లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరే సేమ్ అడ్రస్ తోటి మనకు ఆధార్ కార్డులో ఉండాలి. ఆ మినిమం వెరిఫికేషన్ కూడా చేయకుండా సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఆమదాల వలస సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో, ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఆమదాల వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు. ఈ 2 డాక్యుమెంట్స్లో వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే తమ్మినేని సీతారాం గారు ఉన్నారో, తమ్మినేని వాణి గారు అండ్ నాని అలియాస్ నాని ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేయడం అనేది జరిగింది.